ఈ 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని విధ్వంసాలు చేశారో నేను చదువుతా. ఒకసారి పిల్లల్ని బడులకు పంపేలా తల్లులను మోటివేట్ చేస్తూ తీసుకొచ్చిన అమ్మఒడి పథకం ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? స్కూళ్ళల్లో నాడు నేడు పనులు నిలిపేశారు. ఇది విధ్వంసం కాదా? ఇంగ్లీష్ మీడియంను సిబిఎస్ఈని అక్కడి నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులను తీసేశారు. పిల్లలను ప్రపంచ స్థాయి విద్యకు దూరం చేశారు. మరి ఇది విధ్వంసం కాదా? 8వ తరగతి పిల్లలకు 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రోత్సహించాల్సింది పోయి ఆ ట్యాబుల పంపిణీ కార్యక్రమం ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్కు గ్రహణం పట్టించారు. ఇది విధ్వంసం కాదా? వసతి దీవెన పథకం పూర్తిగా రద్దు చేసి విద్యా దీవెన పథకం అరకొరగా దులిపిస్తూ పిల్లల చదువులతోనూ వాళ్ళ జీవితాలతోనూ చెలగాటమాడడం విధ్వంసం కాదా? ఆరోగ్యశ్రీ ఊపిరి తీసేశారు. ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశాడు. ఈరోజు పేదవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అప్రూపాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. ఇది విధ్వంసం కాదా? రైతు భరోసా నిలిపివేసి రైతులతో ఆడుకోవడం విధ్వంసం కాదా? 0 వడ్డీ తీసేయడం విధ్వంసం కాదా? ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రద్దు చేయడం విధ్వంసం కాదా? రైతుల్ని నాశనం చేస్తూ ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా? ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేయడం విధ్వంసం కాదా? అక్క చెల్లెమ్మలు సైతం చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, 0 వడ్డీ, అమూల్ ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితి నుంచి, ఆసరా ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఆ పథకాలన్నింటినీ రద్దు చేయడం అక్క చెల్లెమ్మల జీవితాలలో విధ్వంసం కాదా? నేతన్న